హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీకు హెల్ప్ఫుల్గా ఉండే విధంగా గత 2022లో జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో జీకే అండ్ ఇంగ్లీష్ టాపిక్స్ నుంచి ఏ పర్టికులర్ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనేటువంటి టాపిక్ వైజ్ వెయిటేజ్ లిస్ట్ అయితే చెప్తాను. సో దట్ మీరు ఏ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలనేది మీకు ఈజీగా తెలుస్తుంది. కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్స్ని క్రాక్ చేసే విధంగా ఈ 2 కోర్సెస్ని మేము మీకోసం ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి ఈ పీడిఎఫ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 2022లో జరిగినటువంటి 25 ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా ఈ సింగిల్ కోర్స్ ద్వారా పొందవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కి తీసుకోండి. అలాగే మీరు ఓన్లీ పీడిఎఫ్సే తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో మీకు 30 ప్రీవియస్ పేపర్స్ వరకు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాటిక్ జీకే అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పొందవచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 199 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఈ 2 కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో ఏపీపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి 2022లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ క్వశ్చన్ పేపర్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారనేది ఈ విధంగా డేటా అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ డేటా మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మీరు ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటనేది మీకు ఈ డేటా ద్వారా తెలుస్తుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ముందుగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. యాజ్ పర్ 2022 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ప్రకారం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 40 క్వశ్చన్స్లో మీకు కాంప్రహెన్షన్ పాసేజ్ నుంచి 5 క్వశ్చన్స్, క్లోజ్ టెస్ట్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఈ 2 టాపిక్స్ కలిపే మీకు టోటల్ 40లో 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. కాంప్రహెన్షన్ పాసేజ్ చాలామంది ఈజీగానే అటెంప్ట్ చేస్తారు, కానీ క్లోజ్ టెస్ట్ అనేది మీకు చాలా కష్టమవుతుంది. క్లోజ్ టెస్ట్లో మీకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ 4 ఆప్షన్స్ మీనింగ్ మనకి సేమ్ ఒకేలా ఉంటాయి. కానీ అందులో మీరు బెస్ట్ వన్ ఏంటనేది ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని చదివి అర్థం చేసుకొని మీరు ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ పారాగ్రాఫ్స్కి సంబంధించి, క్లోజ్ టెస్ట్కి సంబంధించి, ఇంకా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఒక మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. 99 రూపీస్కి ఆ టెస్ట్ సిరీస్ మీరు తీసుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు ప్రాక్టీస్ చేయడానికి. సో కుదిరితే తీసుకోండి. సో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ కాంప్రహెన్షన్ పాసేజ్ అండ్ క్లోజ్ టెస్ట్ అనమాట. ఈ 2 కూడా అడుగుతున్నాడు ఎగ్జామినేషన్స్లో. కాబట్టి ఈ 2 మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత సినానిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, యాంటానిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో మీరు సినానిమ్స్ ఒక 1000 బిట్స్ చదవాలి. ప్రీవియస్ అయినా లేదా మీ దగ్గర ఉన్నటువంటి మంచి సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్, సినానిమ్స్ ఒక 1000, యాంటానిమ్స్ ఒక 1000 అయితే మీరు చదివినట్లయితే ఖచ్చితంగా వీటి నుంచే మీకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీకు 1 word సబ్స్టిట్యూషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి మ్యాక్సిమం మనకి 4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా టెన్సెస్ని బేస్ చేసుకొని, ప్రీపోజిషన్స్ని బేస్ చేసుకొని, అలాగే గ్రామర్ని, ముఖ్యంగా వర్బ్ ఫామ్స్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఎక్కువగా ప్రీపోజిషన్స్, టెన్సెస్ని బేస్ చేసుకొని ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఎర్రర్ కరెక్షన్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి అక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇస్తాడు. సో ఆ 4 ఆప్షన్స్ కూడా మనకు ఒక సీక్వెన్స్లో అయితే ఉండవు. వాటిని మీరు ప్రాపర్ సీక్వెన్స్లో పెట్టాలన్నమాట. ఒక పారాగ్రాఫ్ లాగా మీరు వాటిని ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని చెప్పేసి అంటారు. ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. తర్వాత స్పెల్లింగ్స్కి సంబంధించి మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఓకే, కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ కానీ లేదా ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ అని చెప్పేసి అంటారు. సో వీటి నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి.
తర్వాత యాడ్జెక్టివ్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో యాడ్జెక్టివ్స్ అనేటువంటి ఒక గ్రామర్ పార్ట్లో ఉండేటువంటి ఈ టాపిక్ నుంచి యాడ్జెక్టివ్స్ని బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో ఇదంతా కూడా గ్రామర్ పార్ట్. సో ఈ గ్రామర్ అంతా కూడా మీరు వాటి యొక్క రూల్స్ అనేవి మీరు చదువుకోవాలి. సో యాడ్జెక్టివ్స్ నుంచి 2 క్వశ్చన్స్, కంజంక్షన్స్ నుంచి 1 క్వశ్చన్, యాడ్వర్బ్స్ నుంచి 1 క్వశ్చన్, ప్రీపోజిషన్స్ నుంచి 1 క్వశ్చన్, ప్రోవర్బ్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఫ్రేజల్ వర్బ్స్ నుంచి 1 క్వశ్చన్, ఇంటర్జెక్షన్స్ నుంచి 1 క్వశ్చన్, వర్బ్ ఫార్మ్స్ నుంచి 1 క్వశ్చన్, ఆర్టికల్స్ నుంచి 1 క్వశ్చన్, నౌన్ ప్రొనౌన్ నుంచి ఈచ్ 1 క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ అడిగారనమాట. సో వీటికి సంబంధించి నౌన్ అంటే ఏంటి, అసలు నౌన్ని ఏ విధంగా గుర్తించాలి, ప్రొనౌన్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా గుర్తించాలి, వర్బ్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, వాటిని ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఏ విధంగా గుర్తించాలి అనేటువంటి ఆ పర్టికులర్ రూల్స్ ఏవైతే ఉంటాయో, ఈ గ్రామర్కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు చదువుకోవాలి. వీటిని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈజీగా మీరు ఒక మార్క్ అయితే తెచ్చుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాటితో పాటు ఇవి కూడా మీరు ప్యారలల్గా ఈ యొక్క గ్రామర్ రూల్స్ చదవడం వల్ల ఇక్కడ ఇచ్చినటువంటి సినానిమ్స్, యాంటోనిమ్స్ కానీ లేకపోతే ఎర్రర్ కరెక్షన్స్ కానీ ఇలాంటివి కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి, ముఖ్యంగా క్లోజ్ టెస్ట్ కానీ ఇలాంటివి మీరు ఆన్సర్ చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతాయన్నమాట. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంకా గ్రామర్కి సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. సో మనకి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో అయినా అలాగే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అయినా ఇంగ్లీష్ పార్ట్ అనేది ఫుల్ మార్క్స్ తెచ్చుకునేటువంటి పార్ట్ అనమాట. సో మనకి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో 40 మార్క్స్కి అయితే ఉంటుంది కాబట్టి సో 40కి 40 మార్క్స్ మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. సో ఎక్కువగా మీరు ఈ టాపిక్స్ని మీరు బాగా చదువుకోండి. మేము మీకు ఫుల్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 499 రూపీస్కి మెగా కోర్స్ అయితే ఉంటుంది. సో ఇందులో మీకు మాక్ టెస్టులు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాక్ టెస్టులు కూడా యాడ్ చేస్తాం. మెగా కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది 499 రూపీస్కి. దీనితో పాటు పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి పీడిఎఫ్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా ఉంటాయి. 10,500+ బిట్స్ అయితే అందులో యాడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ కోర్సు అండ్ మెగా కోర్సు ఖచ్చితంగా తీసుకోండి. మీరు జాబ్ రావడానికి మీకు ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా మనకి 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ 40కి 40 మీరు తెచ్చుకోలేకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 35 క్వశ్చన్స్ మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. సో ఇందులో ముఖ్యంగా మనకి జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ పాలిటీ నుంచి 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఆ 3 క్వశ్చన్స్ కూడా మనకి ముఖ్యంగా ఆర్టికల్స్ నుంచి, అలాగే షెడ్యూల్స్ నుంచి, అమెండ్మెంట్స్ నుంచి, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి, వైస్ ప్రెసిడెంట్ గురించి, పార్లమెంట్ గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి, చీఫ్ మినిస్టర్ గురించి అండ్ గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూసుకోవాలి. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చదవాల్సి ఉంటుంది. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధమైనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు చూసుకోవాలి. సో 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మ్యాక్సిమం. ఇంకా ఇండియన్ హిస్టరీ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మ్యాక్సిమం మనకి మోడర్న్ ఇండియా హిస్టరీ అండ్ మీడియవల్ ఇండియా హిస్టరీ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇండియన్ జాగ్రఫీ నుంచి 3 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. రివర్స్ గురించి, ఓకే, హైయెస్ట్ పీక్స్ గురించి, అలాగే పంటల గురించి, నేలల గురించి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఓకే, సో ఇంకా ఇండియన్ కరెంట్ అఫైర్స్ నుంచి, ఓకే, భారతదేశానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి 6 క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో చాలా వరకు మనకి కరెంట్ అఫైర్సే ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మేము మీకు ఇండియా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 2024 నుంచి 2025 వరకు జరిగినటువంటి ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా మేము పీడిఎఫ్స్ రూపంలో కోర్సెస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ కోర్సెస్ తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. అలాగే ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వరకు అయితే అడుగుతున్నారు. సో స్పోర్ట్స్లో గెలిచినటువంటి విషయాల గురించి లేదా అవార్డ్స్కి సంబంధించి, స్పోర్ట్స్ అవార్డ్స్కి సంబంధించి 2 క్వశ్చన్స్ వరకు అయితే వస్తున్నాయి. ఇంకా సైన్స్కి సంబంధించి చూసుకుంటే అది ముఖ్యంగా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డే టు డే సైన్స్కి సంబంధించిన ఈ టాపిక్స్ నుంచే మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ వరకు అయితే అడుగుతున్నారు. ఇంకా 100% మనకి క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి టాపిక్ వచ్చేసి సెన్సస్ 2011 అనమాట. 2011 జనాభా లెక్కలకి సంబంధించిన టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ 100% వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సెన్సస్కి సంబంధించి కూడా 0 to 1 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ సెన్సస్ కూడా 2011 ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా గురించి కూడా మీరు సపరేట్గా చదువుకోవాలి.
ఓకే, తర్వాత ఏపీ జాగ్రఫీ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. జిల్లాల గురించి కావచ్చు, నేలల గురించి కావచ్చు, గుహల గురించి కావచ్చు, టెంపుల్స్ గురించి కావచ్చు, వీటి గురించి మనకి ఏపీ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఏపీ కల్చర్లో ముఖ్యంగా మనకి ఫెస్టివల్స్ గురించి, అలాగే డ్యాన్స్ ఫామ్స్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా ఏపీ మినిస్టర్స్కి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క మినిస్టర్స్ గురించి అడిగారు. సో ఇప్పుడు కూడా అడుగుతారనమాట. సో ఏపీ క్యాబినెట్ మినిస్టర్స్ లిస్ట్ అంతా కూడా మీరు చదువుకోవాలి. ఏపీ స్కీమ్స్, కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారు లాంచ్ చేసినటువంటి స్కీమ్స్ ఏంటనేది మీరు చదువుకోవాలి. ఇంకా ఏపీ ఎకానమీ నుంచి మనకి 0 to 1 క్వశ్చన్స్, అంటే మ్యాక్సిమం ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఏపీ బైఫర్కేషన్ నుంచి ఒక క్వశ్చన్ అడిగినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. లాస్ట్ టైం మేము చాలా వీడియోస్ అయితే చేసాం అప్పుడు ఎగ్జామ్స్లో ఎవరైతే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చెప్పారో వాటిపైన. సో ఈ ఏపీ బైఫర్కేషన్ గురించి కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. తర్వాత సెంట్రల్ మినిస్టర్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సీఎం అండ్ గవర్నర్స్, ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి గవర్నర్లు, ఇతర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ అండ్ సెంట్రల్ బడ్జెట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో రీసెంట్ బడ్జెట్స్ మీరు చదువుకోవాలి. తర్వాత అవార్డ్స్కి సంబంధించి, అది ఏ అవార్డ్స్ అయినా కావచ్చు, ఒక అవార్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి ఒక క్వశ్చన్. ఇండిసెస్ అండ్ ర్యాంకింగ్స్, ఓకే, హంగర్ ఇండెక్స్ అని, అలాగే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఇలాగ ఉంటాయి కదా, వాటి యొక్క ఇండెక్సెస్, వాటికి సంబంధించిన ర్యాంకింగ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. తర్వాత ఎక్సర్సైజెస్, అంటే భారతదేశం ఇతర దేశాలతో కలిసి చేసేటువంటి నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానీ, ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. డ్యాన్స్ ఫామ్స్, ఓకే, ఫామ్స్ ఇది. సో డ్యాన్స్ ఫామ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అది ఇతర రాష్ట్రాలకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా నుంచి, ఓకే, రాష్ట్రాల వారీగా ఉండేటువంటి ఫెస్టివల్స్, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే వెయిటేజ్ ఉందన్నమాట. సో ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ నుంచి, ఓకే, ఇండియా కరెంట్ అఫైర్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చాయి. ఈ కరెంట్ అఫైర్స్ మీరు ఎప్పటి వరకు చూసుకోవాలి అంటే, మనకి 2022 క్వశ్చన్ పేపర్ చూస్తే 2021 కరెంట్ అఫైర్స్ కూడా అడిగారనమాట. 2022తో పాటు 2021 కరెంట్ అఫైర్స్ కూడా అడిగారు. కాబట్టి మీరు 2022 కరెంట్ అఫైర్స్, 2021 కరెంట్ అఫైర్స్ అప్పుడు చదువుకున్నటువంటి వారు, అప్పుడు ఎగ్జామ్స్ రాసినటువంటి వారు ప్రిపేర్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు 2025 కరెంట్ అఫైర్స్, అలాగే 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఈవెన్ 2023కి సంబంధించి 2023 జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చూసుకుంటే ఇంకా మంచిది. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది టాపిక్ వైజ్గా. సో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. అందులో మీకు వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి. ఫ్యూచర్లో మాక్ టెస్ట్లు కూడా యాడ్ చేస్తాము. అలాగే 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ప్రీవియస్ పేపర్స్ 25 ప్రీవియస్ పేపర్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఈ సింగిల్ కోర్స్లోనే మీరు పొందవచ్చు అనమాట. సో ఈ కోర్స్ అయితే తీసుకోండి. అండ్ మీకు సపరేట్గా పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ అయితే ఉంది. మీరు ఈ కోర్స్ తీసుకోండి. ఇందులో మీకు ప్రీవియస్ పేపర్స్, 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇవన్నీ కూడా ఈ కోర్సులో ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ హోమ్ పేజ్లో ఏపీపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. సో ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.